లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మన పూర్వీకులకు స్వార్థం తక్కువ. ప్రజల మంచి కోసం, దేశ అభివృద్ధి కోసం ఆలోచించేవారు. దేశ అభివృద్ధి కోసం పాటుపడే వారిని దేశభక్తులుగా భావించేవారు. వారిని దేవుళ్లతో సమానంగా చూసేవారు. వారి కోసం విగ్రహాలు కట్టించేవారు. వారి పుట్టినరోజుల సమయంలో స్మరించుకునేవారు. అలాంటి దేశభక్తిని చాటుకున్నారు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని ఒక గ్రామ పూర్వీకులు. ఏకంగా శివాలయం పైనే స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఇంతకీ ఆ గ్రామం గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడండి. మన పూర్వీకులకు దూరదృష్టి ఎక్కువ. మనకెవరైనా మేలు చేస్తే వారు చేసిన పనిని చిరస్థాయిగా నిలిచిపోవటానికి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తారు. ముందు తరాల వారికి ఉపయోగపడాలని భావిస్తారు. చేసే పని మంచిదైతే ఎక్కువ మందికి తెలియాలని అనుకుంటారు. దాని ద్వారా భవిష్యత్ తరాలు ప్రేరణ పొందాలని చూస్తారు. దానికోసం చాలా మార్గాలను అన్వేషించేవారు. తాము చేసే పరిశోధనలు, అభివృద్ధి కార్యక్రమాలు, లేదంటే దేశం కోసం కృషి చేసే వ్యక్తుల వివరాలు, వారు చేసిన కార్యక్రమాలు భవిష్యత్ తరాలకు తెలియజేయటానికి శాసనాల ద్వారా, తాళపత్ర గ్రంథాల ద్వారా, చారిత్రక ప్రదేశాల కట్టడాలపైన వారి బొమ్మలు, వారి పరిశోధనలు పొందుపరిచేవారు. ఈ గుర్తులు, తాళపత్ర గ్రంథాల సహాయంతోనే మనం వేలాది సంవత్సరాల మన దేశపు గొప్పదనాన్ని, మన మేధా సంపత్తిని తెలుసుకోగలుగుతున్నాం. ఉమ్మడి శ్రీకాకుళం, ప్రస్తుత మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం వెలగవాడ గ్రామానికి చెందిన పూర్వీకులు కూడా మన దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన వారి చిత్రాలను అప్పట్లోనే ఆలయాలపై నిర్మించి తమ గొప్ప మనస్సును, వారి దూరదృష్టిని చాటుకున్నారు. వెలగవాడ గ్రామానికి స్వాతంత్రానికి ముందు శేషపు సింహాద్రి నాయుడు సర్పంచ్గా, గ్రామ పెద్దగా ఉండేవాడు. ఒకరోజు పొగాకు పొలంలో దున్నుతూ ఉండగా శివుని విగ్రహం దొరికింది. గ్రామస్తులు ఆ విగ్రహాన్ని శేషపు సింహాద్రి నాయుడు వద్దకు తీసుకొచ్చారు. ఆ సమయంలో సింహాద్రి నాయుడు శివుని విగ్రహం ఏర్పాటు చేసుకుని పూజలు చేసుకోవటానికి కొంత పొలాన్ని దానం చేశారు. శివుని విగ్రహంపై తాటి కొమ్మలతో చిన్న పాకను ఏర్పాటు చేసి గ్రామస్తులు పూజలు చేసేవారు. దేశానికి స్వాతంత్రం రాకముందు నుంచే వెలగవాడ గ్రామంలో శివునికి నిత్యం పూజలు జరుగుతున్నాయి. జంగపు వంశస్థులు శివునికి వంశ పారంపర్య అర్చకులుగా వ్యవహరిస్తున్నారు. 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. మన దేశానికి స్వాతంత్రం తీసుకురావటానికి అనేక లక్షల మంది తమ ప్రాణాలు అర్పించారు. అందులో ప్రముఖులుగా సుభాష్ చంద్రబోస్, గాంధీ, భగత్ సింగ్ వంటి ఎంతో మంది సమర యోధులు తమ ప్రాణాలు దారపోసి బ్రిటిష్ కబంధ హస్తాల నుంచి మనకు స్వేచ్ఛా వాయువులు ప్రసాదించారు. ఇదే సమయంలో శేషపు సింహాద్రి నాయుడుతో పాటు అల్లు పాపినాయుడు, అల్లు రామస్వామి జగన్నాథం వంటి పెద్దలంతా కలిసి దేశం కోసం ప్రాణాలర్పించిన వారి గుర్తుగా ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పటికి స్వాతంత్రం వచ్చి కూడా 1-2 ఏళ్లు మాత్రమే అయింది. ఇదే సమయంలో శేషపు సింహాద్రి నాయుడు పొలంలో శివుని విగ్రహానికి ఆలయ నిర్మించాలని పెద్దలు భావించారు. 1951 సమయంలో ఆలయ నిర్మాణం ప్రారంభమైంది. అదే సమయంలో శేషపు సింహాద్రి నాయుడు, అల్లు రామస్వామి, అల్లు పాపినాయుడు, జగన్నాథం వంటి పెద్దలు శివాలయంపై స్వాతంత్ర సమరయోధుల బొమ్మలను గుడి పైభాగంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆలయ నిర్మాణ సమయంలోనే గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వంటి స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. వెలగవాడ గ్రామంలో శివాలయ నిర్మాణం గ్రామ పెద్దలు అందరూ సహాయ సహకారంతో జరిగింది. ఈ గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వారు కూడా శివాలయ నిర్మాణంలో సహకరించారు. అప్పటికే స్వతంత్రం వచ్చి తక్కువ రోజులే అయినప్పటికీ కనిపించని దేవుని కంటే కనిపించే స్వతంత్రం తెచ్చిన నాయకులు, జాతీయ నాయకులే మనకు స్వేచ్ఛనిచ్చారనే ఉద్దేశంతో వారిని విగ్రహాల రూపంలో దేవాలయం చుట్టుపక్కల ఏర్పాటు చేశారు. వారి జయంతి, వర్ధంతులను కూడా ఈ గ్రామంలో ప్రతి ఏడాది జరుపుతారు. ఈ శివాలయానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలు సింగనవలస, పరశురామపురం, పాలకొండ, అలాగే సిరికొండ, సీతంపేట మండలంలో చాలా గ్రామాల నుండి ఇక్కడికి వస్తారు. స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలు కూడా పూజిస్తూ, ఆరాధిస్తూ వాళ్ళ స్ఫూర్తితో అందరూ మంచి బాటలో నడుచుకోవాలని ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజల అభిమతం. ఇక స్వాతంత్ర సమరయోధులను గుర్తు చేసుకుంటూ పూజించడం ఎంతో ఆనందంగా ఉంటుందని వెలగవాడ గ్రామ ప్రజలు అంటున్నారు.
మా పూర్వీకులు నిర్మించిన స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలు, అది కూడా గుడిపైన నిర్మించడం అంటే చాలా గొప్పగా మేము ఫీల్ అవుతున్నామని గ్రామస్తులు అంటున్నారు. ఎక్కడైనా దేవాలయాలపై మనకి లోవన శివలింగం ఉన్నా లేకపోతే ఇతర దేవుళ్ళ విగ్రహాలు ఉన్నా పైన గుడి చుట్టూ మాత్రం దేవతా విగ్రహాలు అన్నీ చూస్తుంటాం. కానీ పాలకొండ నియోజకవర్గం వెలగవాడ గ్రామంలో ఉన్న ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఈ దేవాలయం ఒక 80 ఏళ్ల క్రితం నిర్మించిన దేవాలయం. అయితే ఈ దేవాలయంలో లోన అయితే మాత్రం శివలింగం ఉంటుంది, స్వయంగా వెలసిన శివలింగం. దానిపైన ఒక 80 ఏళ్ల క్రితం కూడా ఇక్కడ ఆలయాన్ని నిర్మించినట్టు కూడా ఇక్కడ చరిత్ర తెలిసింది. అయితే ఈ ఆలయం పైన ఇక్కడ స్వతంత్ర సమరయోధుల తాలూకా విగ్రహాలు ఉండడం అనేది ఒక ప్రత్యేకత. అసలు ఇంతటి ప్రాచీన చరిత్ర కలిగిన స్వయంగా వెలిసిన రామలింగేశ్వర స్వామి ఆలయం పై భాగాన ఇటువంటి స్వతంత్ర సమరయోధుల తాలూకా ఫోటోలు వాళ్ళ విగ్రహాలు ఉండడంపై కూడా చాలామంది కూడా ఆసక్తి నెలకొంది. అసలు ఈ విధంగా విగ్రహాలు పైన అంటే దేవుడి దేవాలయంపై స్వతంత్ర సమరయోధుల విగ్రహాలు ఏ విధంగా వచ్చాయి దానికి సంబంధించి కూడా మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు. స్వామి, ఇక్కడ ఈ స్వయంభూగా వెలిసినది ఈ గుడి. అయితే ఈ దేవాలయం గుడి కట్టి 80 ఏళ్ళు అవుతున్నారు. ఈ గుడి దగ్గర స్వతంత్ర సమరయోధుల టెంపుల్ పైన గుడి ఈ సుభాష్ చంద్రబోసు లేకపోతే గాంధీ గారి ఫోటోలు ఎందుకు వచ్చాయి పైన విగ్రహాలు? ఓం నమ శివాయ. మాది అర్చక స్వామిని వెలగవాడ శివాలయ అర్చక స్వామి, నేను ప్రధాన అర్చక స్వామిను. ఇక్కడ మా తాతగారు మేగడ స్వామిలింగం, తదుపరి మా నాన్నగారు అయినటువంటి మేగడ దాలయ స్వామి గారు, మూడో తరంగా మేము ముగ్గురు అందములము ఈ యొక్క స్వామివారి మీద బ్రతుకుతూ కాలక్షేపం చేస్తూ ఉన్నాము. ఈ గుడి మా స్వామివారు 1936-34 సంవత్సరంలో ఒక రైతు దున్నుతూ ఉండగా శివలింగం బయటపడ్డది. అప్పటికి మా స్వతంత్ర సమరయోధులైన మా వెలగవాడ పంచాయతీ సర్పంచ్, వెలగవాడ సర్పంచ్ గారు అయినటువంటి స్వర్గీయ శ్రీ శాసపు సింహాద్రి నాయుడు గారు ఆధ్వర్యంలో ఈ ఊరు ఉండేది. అప్పుడు అతను జాతీయ సమరయోధులు కాబట్టి అతను ఈ యొక్క గుడి కడదామనే ఉద్దేశంతోనే ప్రజలందరూ ఊరిలో అందరికీ పిలిచి, నాయన మనకి స్వతంత్రం వచ్చింది, స్వతంత్రం వచ్చిన సమయం ఇప్పుడు ఈ యొక్క రామలింగేశ్వర స్వామి వారి యొక్క గుడి నిర్మాణం జరుగుతుంది. రాబోయే తరాల్లో ఈ కలియుగం కాబట్టి రాబోయే తరాల్లో జాతీయ నాయకులు మర్చిపోకుండా మన గ్రామానికి ఎలాగా శివాలయం కడుతున్నాం కాబట్టి ఆ గుడి మీద జాతీయ నాయకులు విగ్రహాలు పెట్టినట్టుగా అయితే ప్రతి ఒక్కరు ఆలయానికి వస్తారు. వచ్చిన తర్వాత స్వామిని చూసుకుంటూ తదుపరి బయటకు వచ్చేటప్పుడు జాతీయ నాయక విగ్రహాలు ఉంటాయి కదా, భావితరాలకు కూడాను ఈ యొక్క స్ఫూర్తి బాగుంటుంది, రాబోయే కలియుగంలో ఎలాగుంటుందనే ఉద్దేశంతోనే శాసన సింహాద్రి నాయుడు గారు ప్రెసిడెంట్, అలాగే అల్లు రామినాయుడు గారు, ఆ రోజుల్లోన నిల్లి పాపినాయుడు గారు, అలాగే కొంతమంది పెద్దలు జాతీయ సమరయోధులు ఒక దగ్గర మీటింగ్ చేసుకొని మనం గుడి కడతాం కాబట్టి ఈ జాతీయ నాయకుల విగ్రహాలు పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే మా శివాలయం మీద ఈ యొక్క జాతీయ నాయకులు గాంధీ, సుభాష్ చంద్రబోసు, నెహ్రూ గారు విగ్రహాలు ప్రతిష్ఠించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 15 రోజు మా రోడ్డు ప్రక్కన ఉంది కాబట్టి గుడి వచ్చే వాళ్ళ దారిని చూసి ఏంటి ఇక్కడ శివాలయం మీద ఏంటి జాతీయ నాయకులు ఉన్నని చూసుకొని వచ్చి మాకు దగ్గర స్వామివారి దర్శనం చేసుకొని అటుపైన ఆ ప్రక్కలలో వచ్చి స్వామివారికి ఈ యొక్క జాతీయ నాయకుల దర్శనం కూడా చేసుకుని ఒక పుష్పం మనకి ఏది దొరికితే అది పుష్ప గుచ్చం పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారండి. ఇక్కడ ఒక రైతు పొలం ఇది దున్నుతూ ఉండగా అక్కడ శివలింగం బయటపడింది. శివలింగం బయటపడిన తర్వాత 1900 తర్వాత కూడా ఇక్కడ స్వతంత్ర ఉద్యమం తీవ్ర స్థాయిలో దేశవ్యాప్తంగా ఉంది. అదే సమయంలో కూడా శాసపి సింహాద్రి నాయుడు అనే వ్యక్తి కూడా ఈ ప్రాంతానికి చెందిన ఈ పాలకొండ వెలగవాడ గ్రామానికి చెందిన వ్యక్తే. ఆయన కూడా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి. ఇప్పుడు ఎక్కడైతే ఇక్కడ ఆలయం కడుతున్నాం ఈ ఆలయం దగ్గర కూడా ఒకవైపు స్వామివారి శివలింగంతో పాటు పైన గుడి కడుతున్నాం కాబట్టి ఇక్కడ ఈ స్వాతంత్రోద్యమ సమయంలో 47 సమయంలో కూడా ఇది అంటే 35లో ఇది బయటపడింది పొలంలో. 47 తర్వాత మనకి 47 స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఈ గుడి దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా స్వాతంత్ర సమరయోధులు దేశానికి తేవడానికి రావడానికి ఎంతో కష్టపడిన నెహ్రూ కానీ లేకపోతే మహాత్మా గాంధీ, సుభాష్ చంద్ర వంటి వ్యక్తుల గురించి తెలియాలంటే ఖచ్చితంగా కూడా గుడి దగ్గర గుడిపైన వీళ్ళ బొమ్మలు విగ్రహాలు పెట్టాలని ఒక ఎవరైతే ఆ సింహాద్రి నాయుడు గారి ఆలోచన మేరకు కూడా పెట్టినట్టు తెలిసింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా భావితరాలు వీళ్ళ గురించి తెలియాలంటే ఖచ్చితంగా గుడికి చాలామంది వస్తుంటారు కదా. గుడి దగ్గర వీళ్ళు ఎవరైనా విషయం వాళ్ళకి
వస్తుంది కాబట్టి అప్పుడే వాళ్ళకి తెలియాలనే ఉద్దేశం మీద గుడి మీద వీళ్ళు స్వతంత్ర సమరయోధుల విగ్రహాలు పెట్టినట్టు కూడా చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా గుడికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఇది కొంత ఆసక్తిగా చూడడం జరుగుతుంది. ఇక్కడ చాలామంది చిన్నపిల్లలు ఎవరైనా వస్తే వాళ్ళు కూడా ఇక్కడ గుడిపైన ఈ స్వతంత్ర సమరయోధులు ఏంటని అడిగినప్పుడు వారి గురించి చెప్పడం, వారి గురించి తెలుసుకోవడం అనేది కూడా జరుగుతుంది. ఈ విధంగా స్వతంత్రం ఏ విధంగా వచ్చింది, వాళ్ళ తాలూకా ఉద్దేశాలు ఏంటి, వాళ్ళ స్ఫూర్తిని భావితరాల్లో నింపాలనే ఒక ఉద్దేశంతో వారు ఆ రోజుల్లో వారు చేసిన పనికి ఇప్పుడు ఈ విధంగా చాలా వరకు కూడా స్వాతంత్ర్యోద్యమకారులు వారి గురించి తెలుసుకోవడం జరుగుతుందని కూడా ప్రధాన అతిథులు స్పష్టం చేస్తున్నారు. వీడిదిన నారాయణరావు, వెలగవాడ, పాలకొండ, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. For more videos like this, subscribe Big TV channel.